హలో అండి, వెల్కమ్ టు శైలజ న్యాచురల్ వ్లాగ్స్. ఈరోజు నా వీడియోలో అయితే మోతీ లడ్డు ఎలా చేసుకోవాలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లడ్డు అయితే సూపర్గా వచ్చిందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక కప్పుడు శనగపిండి అయితే తీసుకోవాలి. మనం ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పు ఒక కప్పు వాటర్ అయితే అందులో పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా స్మూత్గా వచ్చేటట్టు జారిపోయేటట్టు పిండి అయితే కలుపుకోవాలి. మీరు ఇంకా కావాలన్నా ఎక్కువ వాటర్ అయితే పోసుకోవచ్చు, పర్లేదు. ఇంకా ఎంత పల్చగా ఉంటే అంత మంచిగా అయితే వస్తుంది. ఇదంతా కలుపుకున్నాక మనం ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక కళాయిలో. పిండిలో మనం ఎటువంటి సాల్ట్ అదంతా ఏమీ వేయొద్దు, ఓన్లీ ప్లెయిన్ పిండే కలుపుకోవాలి. ఇలా మనం ఒక గంటతో అయితే అలా ఆయిల్ అయితే డైరెక్ట్ వేసేయచ్చు. వేసేసాక అది మంచిగా కాగుతుందండి. అంటే ఎలా అంటే మనకి వేగుతుంది మంచిగా, మనకంటే బజ్జీలు వేగినప్పుడు మనకు తెలుస్తుంది కదా, అలానే తెలుస్తుంది. కాకపోతే ఇది కొంచెం పల్చగా వస్తుంది. మొత్తం కొంచెం ఎలా అంటే గోల్డెన్ కలర్ వచ్చింది నాకైతే మొత్తం వేయించాలి. ఇలా కొట్టినప్పుడు కూడా మనకి గల్మన్ సౌండ్ వస్తుంది. కొంచెం వచ్చిందంటే అది కొంచెం వేగినట్టే. దీన్ని 2 సైడ్స్ అయితే వేయించుకోండి మంచిగా, కొంచెం క్రిస్పీగా అయితే వచ్చేటట్టు. టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. కంపల్సరీ ట్రై చేయండి మీరు ఎప్పుడైనా. మా వారికి వాళ్ళు ఎందుకో లడ్డు తినాలనిపించిందంట. ఇంక ఇంట్లో ఏం చేయాలన్నా కూడా నాకు పెద్దగా ఏమీ రావు, అందుకే ఈజీ ప్రాసెస్ ఏముందా అని కొంచెం యూట్యూబ్లో చూస్తే నాకైతే ఈ లడ్డు అయితే కనిపించింది. ప్రాసెస్ కూడా కొంచెం ఈజీగా అనిపించింది, అందుకే చేయాలనిపించింది. దీనికి సంబంధించినవన్నీ ఇంట్లో ఉన్నాయి, అందుకే ఈజీగా అయితే చేసేసాను. మొత్తం పిండి మొత్తం ఇలా ఎన్ని వాయిలు వస్తే అన్ని వాయిలు అయితే వేసేసుకోండి. మొత్తం వేసేసి అది కొంచెం గోల్డెన్ కలర్ కంపల్సరీ వేగాలండి. మెత్తగా ఉన్నప్పుడైతే చేయమాకండి. ఎలా అంటే కొంచెం కరకరలాడేటట్టు అయితే చేయాలి. ఇదంతా చేసేటప్పుడు పిల్లల్ని అయితే దగ్గర ఉంచమాకండి. మా పాప అయితే అస్సలు ఆగట్లేదు. ఇవాళ మ్యాచింగ్ వేసాము ఇద్దరం, ఎల్లో కలరు. చాలా రోజుల తర్వాత శారీ కట్టుకోవాలనిపించింది, అందుకే శారీ అయితే కట్టేసుకున్నాను ఇంట్లో ఉన్నప్పుడు. ఇంకోండి ఇలా నలిగిపోవాలి, అలా అయితే చేసేయాలి. ఇక అదంతా అయితే వేయించేసుకున్నాను. ఈ ఎండలకండి కార్తీక మాసం రోజనే కానీ ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది. ఇంట్లో గ్యాస్ దగ్గర అయితే చెమటలు కారిపోతున్నాయి. తలుపులు తీద్దామంటేనేమో పాప బయటకు వెళ్ళిపోతుంది, దానివల్ల అయితే తలుపులు అయితే తీయట్లేదు. తలుపులు వేసుకొని చేయడం వల్ల ఇంకొంచెం వేడిగా ఉంటుంది. ఇక అదంతా వేగిపోయాక ఒక మిక్సీ గిన్నెలో ఇవన్నీ కొంచెం విరుచుకుంటూ అందులో అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టాలి, మరీ మెత్తగా పట్టొద్దు, కొంచెం బరకగా ఇలా అలా పట్టేసి మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. నాకు మొత్తం పౌడర్ అంతా ఇంత అయిందండి. ఇంకా మనం ఇక వేరే గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్తో షుగర్ అనేది వేసేసుకోవాలి. మళ్ళీ సేమ్ అదే కప్తో మనం వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇది పాకం రావాల్సిన అవసరం లేదు, పంచదార కొంచెం కరిగితే చాలు. అంటే పూర్తిగా కరగాలి. పూర్తిగా కరిగినప్పుడు మనం ఇలా వేలుతో పట్టుకున్నప్పుడు కొంచెం జిగురుగా అనిపిస్తుంది కదా, అప్పుడు ఓకే అది వచ్చినట్టే. ఇక మనకు దానికి వేరే పాకం పట్టాల్సిన అదంతా ఏం అవసరం లేదు. దీంట్లోనే 2 ఇలాచీ అండ్ ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి. నా దగ్గర ఇలాచీ పౌడర్ లేదు, అందుకే యాలుక్కలు దంచి అయితే అందులో వేసేసుకున్నాను. అదంతా వేసుకున్నాక మనం మిక్సీ పట్టిన పౌడర్ కూడా అందులో వేసేసుకోవాలి. అందులో వేసేసుకొని మనం ఇది ఉండలు కడుతుంది ఎమ్మటే కలపాలన్నా ఇదేం లేదండి, అదేం ఉండలు కట్టదు. మొత్తం ఆ పాకమంతా దానికి పట్టేటట్టు మొత్తం కలుపుతూ ఉండాలి. మనం కలుపుతూ ఉన్నప్పుడు అది దగ్గర పడిపోతుంది. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. నాకు తెలిసి వంటలు రాని వాళ్ళు కూడా దీన్ని అయితే ఈజీగా చేయొచ్చు. ఈజీ ప్రాసెస్ అండి. దీంట్లోనే మనం అదంతా దగ్గర పడే ముందు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇంకెక్కువ వేసుకున్నా పర్లేదు. ఇక దీంట్లో నేను అంతకుముందు మనకి సమ్మర్లో పుచ్చకాయలు తెచ్చినప్పుడు అందులో పుచ్చకాయ గింజలు అయితే తీసి అయితే దాచిపెట్టాను. అదైతే ఈరోజైతే యూజ్ అవుతుంది. ఇందులో వేద్దామన్నట్టయితే వేశాను. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి. కంపల్సరీ ట్రై చేయండి. నేను వేడి మీద చేస్తుంటే చెయ్యి అయితే కాలిపోతుంది, అందుకే కొంచెం చల్లారాక చేద్దామని ఫ్యాన్ కింద అయితే పెట్టుకొని చేస్తున్నాను. ఈ వంటగదిలో చేస్తుంటే అస్సలు చెమటలు కారిపోతున్నాయి వేడికి, అందుకే ఫ్యాన్ కింద అయితే కూర్చున్నాను. ఇక మా పాప పట్టుకోవడానికి వస్తుంది, దానికి కొంచెం వేడి అనిపించేసరికి వదిలేస్తుంది, కింద పడేస్తుంది మొత్తం. ఇక తనైతే చిన్న లడ్డు చేసి ఇచ్చాలే కానీ తనైతే తీసుకోవట్లేదు, పెద్దయే కావాలంట. చూడండి ఎంత ఈజీగా తినేస్తుందో. దానికి తీపి మాత్రం బాగా తింటుంది. సో నా లడ్డూలు అయితే ఆల్మోస్ట్ అయితే అన్నీ అయిపోయాయి. పాప పక్కన కూర్చొని ఉంది. మా వారికి అయితే లడ్డు ఇచ్చాను, చాలా బాగుందని చెప్పారు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా కంపల్సరీ ఇంట్లో అయితే ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే